ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలతో పాటు పర్సంటేజ్ విధానంపై పవన్తో చర్చించనున్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితిని పవన్కు నిర్మాతలు వివరించనున్నారు. ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ కానున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలతో పాటు పర్సంటేజ్ విధానంపై పవన్తో చర్చించనున్నారు. ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితిని పవన్కు నిర్మాతలు వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఫిలిం ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? అయితే ఆ తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ యజమానులకి సంబంధించి అంటే ఎగ్జిబిటర్కి సంబంధించిన విషయం గురించి వాళ్ళ పర్సంటేజ్ విధానానికి సంబంధించి కూడా ఇప్పటికే చిరంజీవిని నిన్న కూడా ఒక వాళ్ళ నివాసంలో కలవడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ ఎగ్జిబిటర్ వాళ్ళ సమస్యలను కూడా చెప్పడంతోనే వాళ్ళ ఆ మీటింగ్ కూడా సునీల్ నారాయణ్, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, విజేందర్, ఇలా అనేక మంది, ఎందుకంటే ఎగ్జిబిటర్లు అందరూ, ప్రొడ్యూసర్లు అందరూ కూడా చిరంజీవి గారు కూడా కలవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక 2 రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం అందుతుందని కూడా ఒక బయటకు వచ్చి కూడా దిల్లా చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ నేపథ్యంలో ఈరోజు కొంతమంది నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు 3-4 గంటల ప్రాంతంలో కూడా కలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనలో ఉన్నారు. ఈ మధ్యాహ్న టైంలో ఏదో ఒక టైం ఆయన అవకాశాన్ని బట్టి 3-4 గంటల ప్రాంతంలో కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా తమ బాధను చెప్పేందుకు కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్స్ ఇప్పటికే అమౌంట్ సినిమాల మీద పెట్టుబడి పెట్టి ఉన్నామో ఈ టైంలో కూడా వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే పర్సంటేజ్ దాన్ని కూడా అమలు చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సినిమాలు అన్నీ అయిపోయిన తర్వాత కూడా మేము పర్సంటేజ్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా జరిగింది. కానీ మొన్న రీసెంట్గా చూస్తే బాలకృష్ణ కూడా, ఎందుకంటే ఎగ్జిబిటర్లకు చాలా సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే థియేటర్స్ కూడా మూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఎందుకంటే చిన్న స్క్రీన్స్ కూడా మనకు అవి ఎందుకంటే వాటిని మూతపడుకునే చూడాల్సిన బాధ్యత మన హీరోలపైనే ఉంది. మనం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఏ రకంగా సరే దాని సమస్యను పరిష్కరించే దిశగా కూడా చేయాలనేసి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది అంటే గిల్డ్ ప్రొడ్యూసర్స్ కొంతమంది కలిసి వాళ్ళు తమ సమస్యలు ఏదంటే ఈ పర్సంటేజ్ విధానం దాని గురించి, అలాగే రెంటల్ దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సంపత్.